హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనం విచిత్ర పుష్పం గురించి చెప్పుకోబోతున్నాం. రాజభవనం నుంచి వెలుపలికి రాగానే సేనాధిపతి ఉత్తుంగుడి కోసం కబురు పంపాడు. శతాబ్దిక పుష్పాలను వెతికే బాధ్యతను దళనాయకుడు నాగసింహుడికి అప్పగిద్దామా అన్న ఆలోచన ఆయన కలిగింది. కానీ దళనాయకుడు రాజాలో ఉండటం రాజుగారికి ఇష్టం లేదు గనక ఆ పనిని అతనికి అప్పగించడం మంచిది కాదని నిశ్చయించుకున్నాడు. శతాబ్దిక పుష్పాలను గురించి ఆలోచిస్తూ సేనాధిపతి ధన భవనానికి చేరిన కొంతసేపటికి ఉత్తుంగుడు అక్కడికి వచ్చి ఆయనకు నమస్కరించి, మేమెప్పుడు బయలుదేరాలి? నా పడవ సముద్ర తీరంలోనే ఉంది. మిగతా పడవలు సిద్ధమయ్యాయా? నేను ఇక్కడికి తెచ్చిన పువ్వులు పోను మిగతావి కాబూ ఇంటి దగ్గరే ఉన్నాయి. మేమెప్పుడు బయలుదేరుతామో తెలిస్తే ఆ పుష్పాలను కూడా తెచ్చుకోవచ్చు అన్నాడు ఉత్సాహంగా. పడవలు సిద్ధమవుతున్నాయి. ఈలోగా నీతో పంపవలసిన బట్టలను ఎంపిక చేస్తున్నాము. నీకు తోడుగా పంపడానికి దళనాయకుడు నాగసింహుణ్ణి కూడా పిలిపించాము. ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, రాకాసి మృగాన్ని ఎలా ఎదుర్కోవాలి మొదలైన విషయాల గురించి నీతో చర్చించటానికి నాగసింహుడు వస్తున్నాడు అన్నాడు సేనాధిపతి. ఎప్పుడు వస్తానన్నాడు అని అడిగాడు ఉత్తుంగుడు. ఈపాటికే వచ్చి ఉండాలి, మరి రాని కారణం తెలీదు అని సేనాధిపతి చెబుతూ ఉండగానే అక్కడికి దళనాయకుడు నాగసింహుడు వచ్చాడు. నాగసింహ, ఇతడే నేను చెప్పిన యువకుడు ఉత్తుంగుడు. నువ్వు తోడుగా వస్తున్నావని తెలిసి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఈ యువకుడిని నీ శిబిరానికి తీసుకెళ్లి ప్రయాణం గురించిన వివరాలు తెలుసుకో. ఎప్పుడు ఎలా వెళ్ళాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన విషయాలను ఇరువురు చర్చించి నిర్ణయించుకోండి. ఈ యువకుడి ప్రయాణం తప్పకుండా విజయవంతం కావాలని రాజుగారు ఆశిస్తున్నారన్న విషయం మర్చిపోవద్దు. ఇరువురు మాట్లాడుకొని ఎప్పుడు బయలుదేరాలో తెలియజేయండి అన్నాడు సేనాధిపతి. నాగసింహుడు చిన్నగా నవ్వి, చిత్తం సేనాధిపతి, మా సముద్ర ప్రయాణం గురించిన పథకం సిద్ధం చేసుకుని సాయంకాలానికి మీ దగ్గరికి వస్తాము అని ఉత్తుంగుడి వైపు తిరిగి, వెళ్దామా అంటూ వెనుదిరిగి వెలుపలికి నడవసాగాడు. ఉత్తుంగుడు అతన్ని అనుసరించారు. ఇద్దరూ దాపునే ఉన్న సైనిక శిబిరానికి చేరారు. తన గదిలో ప్రవేశించేంత వరకు నాగసింహుడు ఒక్క మాట కూడా మాట్లాడలేడు. ఉత్తుంగుడు కూడా మౌనంగానే నడిచాడు. నాగసింహుడు తన గదిలో ఉన్న ఒకే ఒక ఆసనంలో కూర్చొని ఉత్తుంగుడిని ఎదుట ఉన్న ముక్కాలి పీట మీద కూర్చోమన్నాడు. ఉత్తుంగుడు కూర్చున్నాక, రాజుతో సహా అందరూ నీ ప్రయాణం మెచ్చుకుంటూ తెగ మురిసిపోతున్నారు కదా, ఇప్పుడు చెప్పు, నువ్వు చేస్తున్న ఆ సాహస ప్రయాణం ఏమిటో అని అడిగాడు నాగసింహుడు హేళనగా. అతని ధోరణి చూసి ఉత్తుంగుడు గతుక్కుమన్నాడు. అయినప్పటికీ ఆ క్షణమే తేరుకొని ఏమాత్రం తొణక్కుండా తన ప్రయాణం గురించిన వివరాలన్నిటినీ పూసగుచ్చినట్లు వివరించాడు. అంతా విన్న నాగసింహుడు, ఇంత దూరం ఒంటరిగా వచ్చిన సాహసవీరుడివి, ఇక్కడి నుంచి ఒంటరిగా వెళ్ళలేవా? నీ అచంచలమైన ధైర్యం ఇంతలో ఏమైంది అన్నాడు మరింత పరిహాసంగా. నేను ఒంటరిగా వేయడానికే వచ్చాను. అసలు ఇక్కడ మీ రాజ్యం ఉన్న సంగతి కూడా నాకు తెలీదు. అయితే మీ రాజు కరుణామూర్తి నా మీద కరుణ చూపి నాకు తోడుగా పంపుతానన్నాడు. మరొక విషయం ఏమంటే, రాకాసి మృగాన్ని ఉపాయంగా మానవ నివాసానికి సాధ్యమైనంత దూరంగా తీసుకువెళ్ళి వదిలిపెట్టడం నా ధ్యేయం. అలా చేయడం వల్ల ఒక్క మాణిక్యపురికి మాత్రమే కాదు, మీ నాగపురికి కూడా ఆ మృగం నుంచి రక్షణ లభిస్తుంది అన్నాడు ఉత్తుంగుడు. నాగపురి రాజ్యం గురించి నీకు విచారం వద్దు. ఒక్క రాకాసి మృగమే కాదు, ఇతర శత్రువులు ఎవరు వచ్చినా సరే మా రాజ్యాన్ని కాపాడుకోవడానికి మేమున్నాం. అందుకు నీ సహాయం ఏం అవసరం లేదు. సరే, రాకాసి మృగాన్ని చూశానంటున్నావు. అయినా ఈ కాలంలో రాకాసి మృగాలు ఎక్కడివి? నువ్వు చెప్పే కాకమ్మ కథ నమ్మడానికి వినేవాళ్ళందరూ అమాయకులు కారు అన్నాడు నాగసింహుడు పరిహాసంగా నవ్వుతూ. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది ముమ్మాటికి నిజం. ఆ రాకాసి మృగాన్ని నేను కళ్ళారా చూశాను. అంతేకాదు, అది మాణిక్యపురి సముద్ర తీరంలో సృష్టించిన బీభత్సవాన్ని మా సైనికులు ప్రత్యక్షంగా చూశారు. అది పాదం మోపిన చోటల్లా ఇళ్ళు, చెట్లు, చేమలు నేలమట్టమైపోతాయి. అందువల్లనే దాన్ని ఎదిరించి పోరాడడం లాభం లేదని వీలైనంత దూరానికి తీసుకువెళ్ళి వదిలిపెట్టాలని నిర్ణయించారు మా రాజు. శతాబ్దిక పుష్పాల కోసమే ఆ రాకాసి మృగం మాణిక్యపురికి వస్తున్నట్లు కూడా తెలిసింది. అందుకే ఈ పుష్పాల సహాయంతో దాన్ని సుదూర ప్రాంతానికి చేర్చడానికి నేను బయలుదేరాను. ఒకవేళ మీరు రాకాసి మృగం అంటే భయంగా ఉంటే మీరు రాకండి, నేను ఒంటరిగానే వెళ్తాను అన్నాడు ఉత్తుంగుడు దృఢమైన కంఠస్వరంతో. భయమా? నాకా?
రాకాసి మృగాన్ని చూసి నేను భయపడతానా? చిచి, భయమంటే ఎరుగని వీరుణ్ణి నేను. పైగా ప్రాణాలకు తెగించి పోరాడడానికి శిక్షణ పొందిన దళనాయకుణ్ణి నేను అన్న విషయం మర్చిపోయావా అని అడిగాడు నాగసింహుడు. మాణిక్యపురంలోనూ శిక్షణ పొందిన సైనికులు దళనాయకులు చాలామంది ఉన్నారు. అయినా వాళ్ళు రాకాసి మృగం ముందు తమ శక్తి సామర్థ్యాలు ఫలించవని గ్రహించారు. అందుకే మృగం బారి నుంచి తప్పించుకోవడానికి ఉపాయం ఆలోచించాము అన్నాడు ఉత్తుంగుడు. సరే, ఆ సంగతి ఎలా ఉంచు. నువ్వు తెచ్చిన పుష్పాలు ఇప్పుడు ఎక్కడున్నాయి? నీ గదిలో ఉన్నాయా? అవి మొత్తం ఎన్నుంటాయి? 2 3 అని అడిగాడు నాగసింహుడు. చాలానే ఉన్నాయి. పూచిన పువ్వులన్నింటినీ సేకరించి తెచ్చాను. పడవ తల్లకిందులైనప్పుడు కొన్ని సముద్ర పాలయ్యాయి. ఇప్పుడు ఒక కట్ట పువ్వులను రాజుగారికి ఇచ్చాను. మిగిలిన పువ్వులు కోయదుర కాబోయి దగ్గర ఉన్నాయి. బయలుదేరే ముందు మనం వాటిని తెచ్చుకోవాలి అన్నాడు ఉత్తుంగుడు. అంటే ఆ పువ్వులను చూడాలంటే నేను రాజభవనానికి వెళ్ళాలన్నమాట అన్నాడు నాగసింహుడు. అవును, కానీ అంటూ ఏదో చెప్పబోయి ఆగాడు ఉత్తుంగుడు. కానీ ఏమిటి? ఆ పువ్వులు రాజభవనంలో లేవా అని గద్దించాడు నాగసింహుడు. రాజుగారి దగ్గర నుంచి ఆ పువ్వులను యువరాణి తీసుకుపోవడం మాత్రం చూశాను. రాజభవనంలో అవి ఎక్కడున్నావో నాకు తెలియదు అన్నాడు ఉత్తుంగుడు. ఆ విచారం నీకొద్దు. ఆ విషయం నేను రాజునే వెళ్ళి అడగగలను. మహారాణి మా అక్కగారు తెలుసా అని అడిగాడు నాగసింహుడు నవ్వుతూ. అలాగా, ఆ సంగతి ఇప్పుడే తెలిసింది. చాలా సంతోషం అన్నాడు ఉత్తుంగుడు. ఆ విషయం తనకు అంతకు ముందే తెలుసన్న విషయం బయట పెట్టకుండా. మనం ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి ఆలోచించి నీకు తెలియపరుస్తాను. ఆ తర్వాత ఇద్దరం కలిసి సేనాధిపతి దగ్గరికి వెళ్దాం. అంతవరకు నీవు నీ విడిదిలోనే ఉండు అన్నాడు నాగసింహుడు. ఉత్తుంగుడు అక్కడి నుంచి బయలుదేరి తన విడిదికి వెళ్ళాడు. అక్కడ కూర్చొని ఎవరి నుంచి ఎప్పుడు ఏ కబురు వస్తుందో అని ఎదురు చూడసాగాడు. కానీ మధ్యాహ్నం దాటినా ఎవరు రాలేదు. సాయంకాలమైనా పొద్దుగుక్కింది. అయినా దళనాయకుడు నుంచి కానీ సేనాధిపతి నుంచి కానీ రాజు లేక యువరాణి నుంచి కానీ ఎలాంటి సమాచారం రాలేదు. అందువల్ల రాజభవనంలో యువరాణి గది నుంచి శతాబ్దిక పుష్పాలు కనిపించకుండా పోయిన సంగతి కూడా అతనికి తెలియదు. మరునాడు తెల్లవారి పొద్దెక్కి కొంతసేపటికి కోయదర కాబోయి ఉత్తంగుడి విడిదికి హడావుడిగా వచ్చాడు. అతను చూడగానే ఏమంది కాబోయి అని అడిగాడు ఉత్తుంగుడు ఆదుర్దాగా. నువ్వు తీసుకొచ్చిన శతాబ్దిక పుష్పాలు కనిపించడం లేదు. నువ్వు వచ్చినప్పుడు తిరిగి ఇవ్వాలని వాటిని జాగ్రత్తగా దాచమని నేను నా కుమార్తె చిత్రకు మరీ చెప్పాను. ఆమె కూడా వాటిని తన స్నేహితురాళ్లకు కూడా ఇవ్వకుండా తన గదిలో భద్రంగా దాచింది. ఈరోజు తెల్లవారి లేచి చూసేసరికి పువ్వులు కనిపించడం లేదు. ఆమె పువ్వులు దాచిన గదిలోనికి రాత్రి ఎవరు వచ్చినట్లు అలిగిడి కూడా లేదు. తనను ఆట పట్టించడానికి తన స్నేహితురాళ్లు ఏమైనా తీసి దాచారేమో అని చిత్ర వెళ్ళి వాళ్ళని అడిగింది. అయినా వాళ్ళకేమీ తెలియదన్నారు. పువ్వులు ఎలా పోయాయో ఏమాత్రం అంతుపట్టడం లేదు. అంతా అయోమయంగా ఉంది. అక్కడికి రాకాసి మృగం వచ్చే అవకాశం లేదు కదా అన్నాడు కాబోయే విచారంగా. సముద్ర తీరంలో బండల మధ్య ఉన్న ఇరుకైన మార్గం గుండా అంత పెద్ద రాకాసి మృగం రాజాలదు. ఒకవేళ వచ్చింది అనుకున్నా అది అడుగులు మోపిన ప్రతి చోట సర్వనాశనమై ఉండేది. కాబట్టి అది రాకాసి మృగం పని కానే కాదు అన్నాడు ఉత్తుంగుడు దృఢంగా. మరి ఎవరి పని అయి ఉంటుందంటావు అని అడిగాడు కాబోయి. ఉత్తుంగుడు కొంతసేపు మౌనంగా ఆలోచించి దళనాయకుడు నాగసింహుడు నిన్ననే రాజధానికి వచ్చాడు. రాజు సేనాధిపతి నాగసింహుడు నాకు రక్షణగా పంపడానికి నిశ్చయించారు. మాటల సందర్భంలో నేనే ఆ శతాబ్దిక పుష్పాలు మీ దగ్గర ఉన్నాయని చెప్పాను. పైగా నాగసింహుడు నాగపురి సింహాసనం కోసం కుట్ర పనడానికి ఆలోచిస్తున్నట్లు యువరాణి నాకు తెలియజేసింది. అతని ద్వారా రాజుగారికి కూడా ఆపద వాటిల్లే అపాయం ఉన్నది. కాబట్టి నాగసింహుడే మీ ఇంట్లో శతాబ్దిక పుష్పాలను అపహరించి ఉంటాడని నాకు అనిపిస్తుంది అని యువరాణి మనకు చెప్పిన అన్నింటినీ కాబోయికి చెప్పాడు. నాగసింహుడికి రాజుగారి పట్ల అసూయాద్వేషాలు ఉన్నాయని, అతడు నాగపురి సింహాసనం కోసం కలలు కంటున్నాడని నేను ఇంతకు ముందే విన్నాను. అటువంటి దుర్మార్గుడిని నీకు రక్షణగా పంపాలనుకోవడం దురదృష్టకరం. అతని పట్ల నువ్వు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి సుమా. దళనాయకుడు నీ కోసం కబురు చేస్తానన్నాడు గనక నువ్వు ఇక్కడే ఉండు. నేను మాత్రం వెళ్ళి రాజుగారికి పువ్వులు కనిపించని సంగతి చెబుతాను అంటూ కాబోయి అక్కడి నుంచి రాజు దగ్గరికి వెళ్ళాడు. కాబోయే మాటలు విని రాజు, మీ ఇంట దాచిన శతాబ్దిక పుష్పాలు కూడా కనిపించడం లేదా? రాకాసి మృగానికే కాదు వేరెవరికో కూడా ఆ పువ్వులు అవసరం ఏర్పడిందన్నమాట అని కొంతసేపు ఆలోచించి సేనాధిపతి కోసం కబురంపాడు. సేనాధిపతి రాగానే, దుర్జయ, కాబోయే ఇంటిలోని పుష్పాలు కూడా మాయమయ్యాయట. ఏదో కుట్ర ప్రారంభమైనట్లుంది అన్నాడు రాజు ఆవేశంగా. అంతా చిత్రంగా ఉంది ప్రభు. కుట్రదారులు ఎవరైనా సరే త్వరలోనే బయటపడతారు ప్రభు అన్నాడు సేనాధిపతి. కాబోయే ఉత్తంగుడు తనకు చెప్పిన విషయాలను సేనాధిపతికి చెప్పాడు.
అదా సంగతి. అంటే శతాబ్దిగా పుష్పాలు మీ ఇంట ఉన్న విషయం నాగసింహుడికి తెలుసన్నమాట అన్నాడు సేనాధిపతి తల పంకిస్తూ. శతాబ్దిగా పుష్పాలు మీ ఇంట్లో ఉన్న సంగతి ఉత్తుంగుడు నాగసింహుడికి చెప్పాడు. అంటే వాటిని నాగసింహుడే అపహరించి ఉంటాడంటావా అని అడిగాడు సేనాధిపతి. కాబోయే కొంతసేపు మౌనంగా ఆలోచించి, నాగసింహుడు ఒకవేళ కుట్ర చేయాలనుకున్నప్పటికీ ఆ పుష్పాలు అతనికి ఎలా ఉపయోగపడతాయో అర్థం కావటం లేదు ప్రభు అన్నాడు. నువ్వన్నది నిజమే. శతాబ్దిక పుష్పాలు లేకుండా ఉత్తుంగుడు బయలుదేరలేడు కనుక అవి దొరికేంత వరకు నువ్వు రాజధానిలో ఉండటం మంచిది అన్నాడు సేనాధిపతి. అలాగే ఉంటాను అని చెప్పి కాబోయి అక్కడి నుంచి ఉత్తుంగుడి విడిదికి వెళ్ళాడు. వాళ్ళిద్దరూ ఆ పువ్వుల గురించి చాలాసేపు చర్చించి బాగా రాత్రయ్యాక నిద్రకు ఉపక్రమించారు. మరునాడు మధ్యాహ్నం ఒక సైనికుడు వచ్చి, కాబోయి నిన్ను చూడాలని 2 యువతులు వచ్చారు అన్నాడు. కాబోయి గది వెలుపలికి వచ్చి అక్కడున్న 2 యువతులలో ఒక ఆమెను చూసి, అమ్మా చిత్ర, నువ్వా? ఇప్పుడెందుకు వచ్చావు? అమ్మ క్షేమంగా ఉంది కదూ అని అడిగాడు ఆత్రంగా. అమ్మ క్షేమంగానే ఉన్నది నాన్న అంటూ ఆమె తండ్రిని సమీపించి, కనిపించకుండా పోయిన పువ్వులు దొరికాయి నాన్న అన్నది మెల్లగా. శతాబ్దిక పుష్పాలు దొరికాయా? నిజంగానా అన్నాడు కాబోయి నమ్మలేనట్లుగా. అవును నాన్న, నిజం. మేము ఈరోజు ఉదయం ఎప్పట్లాగే సముద్ర తీరానికి వెళ్ళాము. అక్కడ ఉత్తుంగుడు వచ్చిన పడవ బోర్లించబడి కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే లోపల శతాబ్దిక పుష్పాలు కట్టలు కట్టలుగా కనిపించాయి. పడవను సముద్రపు జలాలకేసి లాగినట్టు ఇసుక మీద 2 చారలు కూడా కనిపించాయి. బహుశా ఉత్తుంగుడే వెళ్ళడానికి ప్రయత్నించాడేమో అని మేము అనుకున్నాము అన్నది చిత్ర. అప్పుడే అక్కడికి వచ్చిన ఉత్తుంగుడు కూడా వచ్చాడు. లేదు చిత్ర, అతడు రాత్రి ఇక్కడే ఉన్నాడు. అది సరే, ఇప్పుడు ఆ పువ్వులు ఎక్కడున్నాయి అని అడిగాడు కాబోయి. అక్కడే సముద్ర తీరం దగ్గర పడవలోనే ఉన్నాయి. ఈ సంతోషకరమైన సంగతి మీకు తెలియజేయడానికే నా స్నేహితురాలి వెంటనే పెట్టుకుని వచ్చాను అన్నది చిత్ర. కాబోయి ఆప్యాయంగా కూతురు భుజం మీద చేయి వేసి, చాలా సంతోషం చిత్ర, మీరిక్కడే ఉండండి, మేము వెళ్ళి సేనాధిపతికి ఈ సంగతి చెప్పొస్తాము అని ఉత్తుంగుడి కేసి తిరిగి, రా వెళ్దాం అంటూ ముందుకు నడిచాడు. ఉత్తుంగుడు శతాబ్ది పుష్పాలు కనిపించాయా? మీ కుమార్తె ఏమంటుంది అని అడిగాడు అతని వెంట నడుస్తూ. కాబోయి తన కుమార్తె చెప్పిన విషయాలన్నిటినీ ఉత్తుంగుడికి చెప్పాడు. శతాబ్దిక పుష్పాలు దొరికాయని తెలియగానే ఉత్తుంగుడు చాలా సంతోషించాడు. అయినా ఆ పువ్వులను తీసుకొని తన పడవలోనే వెళ్ళాలని ప్రయత్నించిన వాడే ఎవడుంటాడు? నాగసింహుడే అయితే అతని ఉద్దేశం ఏమై ఉంటుంది? ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉత్తుంగుడు కాబోయి సేనాధిపతి భవనం సమీపించారు. వాళ్ళని చూడగానే సేనాధిపతి, ఏమైంది అని అడిగాడు. కాబోయి సంగతి మొత్తం చెప్పాడు. శభాష్, ఆ శుభవార్తను తెచ్చిన సైనికులు ఎక్కడా అన్నాడు సేనాధిపతి. కాదు ప్రభు, ఈ వార్తను నా కుమార్తె చిత్ర తీసుకొచ్చింది అంటూ కాబోయి అన్ని విషయాలు వివరించాడు. అలాగా, చాలా సంతోషం. ఆ పుష్పాల రక్షణకి ఏర్పాటు చేయాలి. ఇప్పుడే మనం సైనికులను కొందరిని పంపుతాము. మొదట ఈ సంగతి రాజుకు తెలియజేద్దాం పదా అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు. వాళ్ళ నుంచి విషయం తెలుసుకున్న రాజు చాలా సంతోషం. సేనాధిపతి, ఆ పుష్పాలను రాకాశమృగం దగ్గరికి చేర్చడానికి ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. ఏమంటావు కాబోయి అని ఉత్తుంగుడి వైపు తిరిగి, ఎప్పుడు బయలుదేరుతావు అని అడిగాడు. ఈ క్షణమే బయలుదేరదామనుకున్నా సిద్ధంగా ఉన్నాను ప్రభు అన్నాడు ఉత్తుంగుడు. శభాష్ ఉత్తుంగా అంటూ రాజు లేచి నిలబడి ఉత్తుంగుడి భుజం మీద చేతులు వేసి, నీ వంటి సాహసవీరులే ఏ రాజ్యానికైనా నిజమైన సంపద వంటి వారు. తిరుగు ప్రయాణంలో మా రాజ్యానికి తప్పకుండా వచ్చి వెళ్ళు అని చెప్పి సేనాధిపతి కేసి తిరిగి, ఈరోజే ఉత్తుంగుడి ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లని చూడు. నేను వెళ్ళి శతాబ్దిక పుష్పాలు దొరికిన సంగతి మల్లికకు చెప్తాను అంటూ భవనంలోనికి బయలుదేరాడు. రాజభవనం నుంచి వెలుపలికి వచ్చిన సేనాధిపతి నాగసింహుడి కోసం కబురు పంపాడు. కొంతసేపటికి అక్కడికి వచ్చిన దళనాయకుడు నాగసింహుడు సేనాధిపతి కాబోయి ఉత్తుంగుడు ఒకే చోట ఉండడం చూసి ఒక్క క్షణం ఉలిక్కిపడ్డాడు. తర్వాత తేరుకొని సేనాధిపతికి నమస్కరించాడు. ఈరోజే ఉత్తుంగుడి ప్రయాణం. నువ్వు మన సైనికులు కొందరితో అతనికి రక్షణగా వెళ్ళాలి. ఇది రాజాజ్ఞ అన్నాడు సేనాధిపతి. ఈరోజేనా సేనాధిపతి? మరి పుష్పాలు లభించాయా అని అడిగాడు నాగసింహుడు అమిత ఆశ్చర్యంతో. పుష్పాలా? ఆ సంగతి నీకెందుకు అని అడిగాడు సేనాధిపతి కటువుగా. మేం పుష్పాలు తీసుకెళ్ళాలి కదా అని అడిగాడు నాగసింహుడు. అవును, వాటిని రాకాశమృగం ఉన్న చోటుకు చేర్చడానికి ఈ ప్రయాణం. ఈరోజు సాయంకాలానికి మీరు సముద్ర తీరం చేరండి. బండల మధ్య దారి గుండా సముద్రంలో పడవలు బయలుదేరండి. మీకు వెనుకగా 2 పడవలు మన సైనికులు వస్తారు. మిగతా విషయాలు ఉత్తుంగుడు చూసుకుంటాడు అన్నాడు సేనాధిపతి. మరి పుష్పాలు అంటూ ఏదో చెప్పబోయి ఆగాడు నాగసింహుడు. అన్నీ సిద్ధంగా ఉన్నాయని చెప్పాను కదా
నువ్వు బయలుదేరడమే తరువాయి అన్నాడు సేనాధిపతి. చిత్తం సేనాధిపతి అని నాగసింహుడు అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సేనాధిపతి ఉత్తుంగుడితో పుష్పాలు దొంగిలించబడిన సంగతి నాగసింహుడికి తెలిసే ఉంటుంది. అయినా ఇప్పుడు విచారణకు సమయం కాదు. అతడు ఒంటరిగా రాకాశమృగాన్ని ఎదుర్కోలేడు కనుక నీకు హాని తలపెట్టే అవకాశం లేదు. ఎందుకైనా నీవు నాగసింహుడి పట్ల జాగ్రత్తగా ఉండటం అవసరము అని చెప్పాడు. అలాగే అన్నాడు ఉత్తుంగుడు వినయంగా. సేనాధిపతి కాబూయితో నువ్వు ఉత్తుంగుడి వెంట సముద్ర తీరం వరకు వెళ్ళి అతన్ని సాగనంపిరా అన్నాడు. చిత్తం సేనాధిపతి అని కాబూయి ఉత్తుంగుడి వెంట పెట్టుకుని అక్కడి నుంచి వాళ్ళు ఉంటున్న విడిదికి వెళ్లారు. వాళ్ల కోసం ఎదురు చూస్తున్న చిత్రతో అన్ని సంగతులు చెప్పాడు కాబూయి. కొంతసేపటికి దళనాయకుడు నాగసింహుడు అక్కడికి వచ్చాడు. అందరూ సముద్ర తీరానికి బయలుదేరారు. నాగసింహుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతన్ని ముఖంలో తీరని విచారం, నిరుత్సాహం కనిపించినాయి. సైనికులు వాళ్ళని చూడగానే చేతులెత్తి దళనాయకుడికి నమస్కరిస్తూ ఆహ్వానించారు. అక్కడ 3 పడవలు సిద్ధంగా ఉన్నాయి. ఒక పడవలో శతాబ్దికా పుష్పాలున్నాయి. అవి అప్పుడే పూచినట్లు కళకళలాడుతూ కమ్మని వాసనలు వెదజల్లుతున్నాయి. పువ్వులున్న పడవను తాను వచ్చినదేనని ఉత్తుంగుడు గ్రహించాడు. అతడు తన నడుము కట్టుకున్న సంచిలో దాచిన శతాబ్దికా మొక్కలను తీసి చిత్రకిచ్చి వాటిని వాళ్ళ ఇంటి దగ్గర నాటి పెంచమని చేత్తో సైగ చేసి తెలిపాడు. మొక్కలను తీసుకున్న చిత్ర ఉత్తుంగుడికేసి విచారంగా చూడసాగింది. శతాబ్దికా పుష్పాలను చూడగానే నాగసింహుడికి ఎక్కడ లేని ఉత్సాహం పుట్టుకొచ్చింది. ఉత్తుంగుడు ఎందుకు ఆలోచన చేస్తున్నాడని భావంతో అతనికేసి చూడసాగాడు. దాన్ని గ్రహించిన కాబోయి ఉత్తుంగా చీకటి పడకముందే బయలుదేరడం మంచిది. నేను చెప్పిన విషయాలు గుర్తుంచుకో. నీ రాక కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం అంటూ చెయ్యెత్తి వేడుకోలు చెప్పాడు. ఉత్తుంగుడు అతనికి నమస్కరించి పడవకేసి నడిచాడు. అలాగానే నాగసింహుడు పడవలో కూర్చొని ఉన్నాడు. సైనికులు పడవను నీళ్లలోకి తూశారు. ఉత్తుంగుడు అందులోనికి ఎక్కి కూర్చొని తెడ్లను అందుకున్నాడు. ఆ పడవ వెనుక సైనికులతో 2 పడవలు బయలుదేరాయి. ఊవెత్తున లేచిన ఒక అల 3 పడవలను లోతైన సముద్ర జలంలోనికి తీసుకెళ్ళింది. అప్పుడే సూర్యాస్తం అవుతుంది. అర్ధరాత్రి కల్లా సముద్ర మధ్యాన్ని చేరుకోవాలన్న ఉత్సాహంతో ఉత్తుంగుడు పడవను నడపసాగాడు. వెనుక 2 పడవలు సైనికులు కొద్ది దూరంలో అతన్ని అనుసరించి రాసాగాయి. ఈ పువ్వులు తీసుకుపోయి రాకాశమృగం ఉన్న చోట చేర్చినంత మాత్రాన అది మాణిక్యపురికి రాదని నీకెలా తెలుసు అన్న మాటలు కఠిన స్వరంతో వినిపించడంతో ఉత్తుంగుడు తల పైకెత్తి చూశాడు. నాగసింహుడు కోపంగా చూస్తున్నాడు. ఈ పువ్వుల చేత ఆకర్షించబడే రాకాశమృగం మాణిక్యపురికి వచ్చింది. ఇప్పుడు మాణిక్యపురిలో 1 శతాబ్దిక పుష్పం కూడా లేకుండా చేశాం. అన్నింటినీ కట్టకట్టుకుని తీసుకుని వచ్చాము. మరొక 100 సంవత్సరాలు ఆ పువ్వులు పూచే అవకాశం లేదు. కాబట్టి రాకాశమృగం అంతవరకు మాణిక్యపురికి వచ్చే అపాయం లేదనే పెద్దలు చెప్పారు అన్నాడు ఉత్తుంగుడు. అంటే ఈ పువ్వులను చూసి రాకాశమృగంతో బేరం కుదుర్చుకోవచ్చన్నమాట, అంతేనా అన్నాడు నాగసింహుడు. రాకాశమృగంతో బేరమా? ఏమిటి నువ్వంటున్నది? దాన్ని సమీపించి మాట్లాడడం ఎలా సాధ్యం? దానికి మన భాష అర్థమవుతుందా? ఇంతకు నీకు రాకాశమృగంతో ఏంటి పని అని అడిగాడు ఉత్తుంగుడు ఆశ్చర్యంగా. చాలా ముఖ్యమైన పనే ఉంది. రాజభవనాన్ని, అందులోని రాజును, రాణిని, యువరాణ్ణి నేలమట్టం చేయాలి. అందుకు నాకు రాకాశమృగం సహాయం కావాలి అన్నాడు నాగసింహుడు. ఉత్తుంగుడికి మరొక భయంకరమైన మృగంతో మాట్లాడుతున్నట్లు అనిపించింది. అసలు రాకాశమృగం పువ్వుల కోసం బీభత్సం సృష్టిస్తే నాగసింహుడు స్వార్థంతో అంతకన్నా క్రూర రాక్షసుడిగా మాట్లాడుతున్నాడు. మంచివాళ్ళు, నీ బంధువులు అయిన వాళ్లను ఎందుకు నాశనం చేయాలి అని అడిగాడు ఉత్తుంగుడు. నేను నాగపురికి రాజును కావాలి. దానికి అడ్డుపడే వాళ్ళు ఎవరైనా సరే హతమారుస్తాను. నా తోబుట్టువులు, బంధువులు, ఆప్తులు అనే దయాదాక్షిణాలు పాటించను. ఆఖరికి నువ్వు అడ్డుపడినా సరే హతమార్చి తీరుతాను అన్నాడు నాగసింహుడు పిడికిలి బిగిస్తూ. నన్ను హతమారుస్తావా? మాణిక్యపురి నుంచి తెచ్చిన పువ్వులు నీకు ఉపయోగపడడానికి అనుమతించను. వాటి ద్వారా రాజకుటుంబానికి హాని జరగడానికి ఒప్పుకోను అన్నాడు ఉత్తుంగుడు దృఢమైన కంఠస్వరంతో. నువ్వు ప్రాణాలతో ఉంటే కదా ఒప్పుకోకపోవడానికి అంటూ నాగసింహుడు లేచి ఉత్తుంగుడిని తెడ్డుతో ఒక్క తోపు తోశాడు. ఉత్తుంగుడు వెల్లలికలా సముద్రంలోనికి పడిపోయాడు. తరువాత అతని జాడ తెలియలేదు. నాగసింహుడు కొంతసేపు చుట్టుపక్కల సైనికులు వస్తున్న పడవలకేసి నడిపించి తన పడవలోని శతాబ్దికా పుష్పాలను ఆ పడవలోనికి మార్చుకొని తాను అందులోనికి వెళ్ళాడు. సముద్రంలో పడిన ఉత్తుంగుడు నెమ్మదిగా ఈదుతూ ఉండి కొంతసేపటికి తల ఎత్తి చూశాడు. చీకటి అలముకుంటుంది. ఉన్నట్టుండి అతని చేతికి ఏదో తగిలింది. అతడు దాన్ని పరిశీలించి చూశాడు. అదొక ఖాళీ పడవ.
అతడు అతి ప్రయత్నం మీద ఆ పడవలోనికి ఎక్కి కూర్చున్నాడు. అదృష్టవశాత్తు అందులో 2 తెడ్లున్నాయి. ఒకవైపున అతనికి దూరంగా ఎత్తైన బండలు కనిపించినాయి. శతాబ్దిగా పుష్పాలు లేకుండా రాకాస మృగాన్ని ఎదుర్కోవడం వల్ల ప్రయోజనం లేదు కాబట్టి పడవను బండలు కనిపిస్తున్న తీరం కేసి నడిపించసాగాడు. ఉత్తుంగుడు మాణిక్యపురి నుంచి వెళ్ళి 1 వారం గడిచినప్పటికీ అతని జాడ తెలియకపోవడంతో రాజభవనంలోని ఉత్తుంగుడి చెల్లెలు రజని యువరాణి ప్రియంవద అతనికి ఏమైందోనని విచారించసాగారు. రాకాస మృగం తాకిడికి భయపడి ఇల్లు వాకిలి వదిలిపెట్టి శరణార్థులుగా వచ్చిన స్త్రీలకు పిల్లలకు భోజనం వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసి యువరాణి ప్రియంవద స్వయంగా పర్యవేక్షిస్తుంది. ఆమెతో పాటు ఉన్న రజనికి వారం రోజులు ఏమాత్రం కష్టం లేకుండా గడిచిపోయినాయి. అయితే అన్న ఇంకా తిరిగి రాలేదన్న బాధ ఆమె మనసులో కలవరం పుట్టించసాగాయి. చిన్నప్పటి నుంచి తనను ఎన్నడూ వదిలి వెళ్ళని అన్న వరుసగా వారం రోజులు కనిపించకపోయేసరికి ఆమె విచారం రోజు రోజుకు ఎక్కువ కాసాగింది. ఆ రోజు రాత్రి పడుకునేటప్పుడు అన్నను గురించి ఆలోచిస్తూ నిద్రపోయిన రజని కొంతసేపటికి అన్నయ్య అని కేక పెట్టి లేచి కూర్చుంది. ఆ కేక విని పక్క గదిలోని యువరాణి లేచి వచ్చి మీ అన్నయ్య వచ్చాడా అని అడిగింది. లేదు యువరాణి, కల వచ్చింది. మా అన్నయ్యని ఎవరో పడవలోంచి సముద్రంలోకి తోసేశారు అన్నది రజని కళ్ళ నీళ్లతో. కలే కదా, విచారపడకు. వీరుడెవడైనా మీ అన్న నీళ్లలోనికి పడవేయలేరు. పైగా అతడు రాకాస మృగం మీదకి యుద్ధానికి వెళ్ళలేదు కదా, దాన్ని దూర ప్రాంతానికి తీసుకుపోయి వదిలి రావటానికే కదా వెళ్ళాడు. అతను తప్పకుండా విజయవంతంగా తిరిగి రాగలడు. నువ్వు నిశ్చింతగా నిద్రపో అని ఓదార్చింది యువరాణి. ఉత్తుంగుడు పడవను తీరం కేసి నడిపిస్తూ తన నీళ్లలోకి తోసిన నాగసింహుడి పడవ, తోడుగా వచ్చిన సైనికుల పడవలు కనిపిస్తాయేమని చుట్టుపక్కల పరిశీలించి చూశాడు. కానీ చూపు మేరలో ఏదీ కనిపించలేదు. కొంతసేపటికి అతడు సముద్ర తీరంలో ఎత్తైన బండల దగ్గరికి చేరాడు. అలల ఉధృతం ఎక్కువైంది. హఠాత్తుగా లేచిన ఒక అలతో పాటు పడవ తల్లకిందులై ఎగిరి తీరం మీద పడింది. ఉత్తుంగుడు పడవ నుంచి ఎగిరి దూరంగా పడ్డాడు. అదృష్టవశాత్తు అతని గాయం తగలేదు. ఆ పరిమాణాన్ని అతడు ఊహించిందే కాబట్టి చప్పున లేచి పడవను మరికొంత దూరం యువతలికి లాగి వదిలిపెట్టి గూడెం కేసి పరిగెత్తాడు. గూడెం సమీపించి కాబోయి ఇంటి తలుపు తట్టాడు. కొంతసేపటికి వచ్చి తలుపు తీసిన కాబోయే కూతురు చిత్ర, నువ్వా, ఏం జరిగింది అని అడిగింది చాలా ఆశ్చర్యంగా. ఆమె అడుగుతున్నదేమిటో ఊహించిన ఉత్తుంగుడు సమాధానం చెప్పలేక కాబోయి ఎక్కడా అన్నాడు చెయ్యెత్తి సైగ చేస్తూ. అన్నది సేనాధిపతి ఇంటికి వెళ్ళాడు అన్నది చిత్ర. రాజుగారి దగ్గరికేనా అని అడిగాడు ఉత్తుంగుడు. చిత్ర కాదు అన్నట్టు తల అడ్డంగా ఊపి సేనాధిపతి దుర్జయుడి దగ్గరికి అన్నది రాజధాని కేసి చేయి చూపుతూ. ఉత్తుంగుడు అక్కడి నుంచి ఉరుకులు పరుగులతో రాజధాని చేరి సేనాధిపతిని ఇంటిని సమీపించాడు. లోపల కూర్చొని సేనాధిపతి కాబోయి ఏదో మాట్లాడుకుంటున్నారు. ఉత్తుంగుని చూడగానే వాళ్ళిద్దరు ఆతుర్తగా లేచి నిలబడి, ఉత్తుంగా ఏమైంది, దళనాయకుడెక్కడా అని అడిగాడు ఒక్కసారిగా. నేను సముద్రంలోనికి పడిపోయాను, దళనాయకుడికి ఏమైందో తెలియదు అన్నాడు ఉత్తుంగుడు. రాకాస మృగం దాడి చేసిందా అని అడిగాడు కాబోయి. లేదు, నాగసింహుడే దాడి చేశాడు అంటూ ఉత్తుంగుడు తాను బయలుదేరిన తర్వాత జరిగినది దాన్ని క్లుప్తంగా వివరించాడు. అంతా విన్న కాబోయి, అదృష్టవశాత్తు నీ ప్రాణానికి ఏమీ కాలేదు, అంతే చాలు అంటూ ఉత్తుంగుడి చేతిని ఆప్యాయంగా పట్టుకొని రాకాస మృగాన్ని ఆకర్షించే శతాబ్దిక పుష్పాలను పట్టుకుపోయి నాగసింహుడు ఏం చేయగలడో అంతుపట్టడం లేదు అన్నాడు. ఆ మాటలకు సేనాధిపతి దుర్జయుడు, నాగసింహుడి దురాశ మనం మెరిగిందే, వాడు ఉత్తుంగుడితో చెప్పిన విధంగా దేనికైనా తెగించగలడు. వాడి దుష్ట పథకాన్ని నెరవేర్చడానికి శతాబ్దిక పుష్పాలను ఆశ చూపి రాకాస మృగాన్ని నాగపురి మీదికి నడిపించాడంటే మనకు మాణిక్యపురికి పట్టిన గతే పట్టడం తథ్యం అన్నాడు. అయితే ఒక విషయం గమనించాలి, నాగసింహుడు రాకాస మృగాన్ని చూడలేదు. అది పెద్ద కొండలాగా ఉంటుంది. అది సముద్రంలో ఎత్తైన కొండల మధ్య ఉన్న ఒకే ఒక ఇరుకు మార్గం గుండా నాగపురికిలోనికి ప్రవేశించజాలదు అన్నాడు ఉత్తుంగుడు. అలా అయితే పర్వాలేదు, ఈ విషయాన్ని రాజుగారికి తెలియజేద్దాం. రాజకుటుంబం రక్షణ చాలా ముఖ్యం అంటూ సేనాధిపతి అక్కడి నుంచి బయలుదేరాడు. కాబోయి ఉత్తుంగుడు ఆయనను అనుసరించారు. రాజు వాళ్ళని చూడగానే, ఉత్తుంగా నువ్వు ఇంకా బయలుదేరలేదా అని అడిగాడు. సేనాధిపతి కేసి తిరిగి, నాగసింహుడు పారిపోయాడా ఏం అన్నాడు అనుమానంగా. లేదు మహారాజా, మనం ఎదురు చూడని సంఘటనలు కొన్ని జరిగిపోయినాయి అంటూ సేనాధిపతి ఉత్తుంగుడు చెప్పిన విషయాలన్నీ రాజుకు వివరించాడు. అంతా విన్న రాజు, దుర్జయ, మా క్షేమాన్ని వదిలిపెట్టు, మన రాజ్యానికి ప్రజలకు ఎటువంటి ఆపద వాటిల్లకుండా
చూడు, మనం ఇప్పుడే సముద్ర తీరానికి వెళ్దాము, ఒక్క క్షణం కూడా జాప్యం చేయకూడదు. మన బట్టలను కాగడాలు పట్టుకుని బయలుదేరమని ఆజ్ఞాపించు. రాకాశ మృగానికి వెలుగంటే భయమని ఉత్తుంగుడు చెప్పాడు. కాబట్టి మన చేతుల్లో కాగడాలు ఉన్నంత వరకు రాకాశ మృగం మనల్ని సమీపింపజాలదు. కాబోయి నువ్వు ఉత్తుంగుడు ఇప్పుడే సముద్ర తీరానికి బయలుదేరండి. నేను సేనాధిపతి భటులతో మీ వెనుకే వస్తాము. సముద్ర తీరం చేరాక ఏం చేయాలో నిర్ణయిద్దాం అని ఆజ్ఞాపించాడు. చిత్త మహారాజా అంటూ ముగ్గురు అక్కడి నుంచి బయలుదేరారు. కాబోయి ఉత్తుంగుడు గూడెం చేరేసరికి అక్కడ స్త్రీ పురుషులందరూ వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు. కాబోయి ఇంటి లోపలికి వెళ్ళి భార్యతో ఏదో చెప్పి తిరిగి వచ్చాడు. ఉత్తుంగుడు కాబోయి కలిసి సముద్ర తీరం కేసి వేగంగా వెళ్ళడం గూడెంలోని స్త్రీలు ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డారు. ఇద్దరూ సముద్ర తీరం చేరారు. ఎత్తైన బండలను తాకే అలల శబ్దం తప్ప వాతావరణం ప్రశాంతంగానే ఉంది. వాళ్ళు అక్కడికి ఎత్తైన బండల మీద ఎక్కి పడవలేమన్నా వస్తున్నాయేమని పరిశీలించి చూశారు. ఎటు చూసినా చీకటే, ఏదీ కనిపించడం లేదు. కొంతసేపటికి సముద్రంలో దూరం నుంచి ఏవో మాటలు అస్పష్టంగా వినిపించసాగాయి. ఆ మాటలు క్రమంగా మరింత గట్టిగా వినిపించినాయి. అది నాగసింహుడి కంఠస్వరం కదా అని అడిగాడు కాబోయి. ఉత్తుంగుడు మాట్లాడలేదు. తదేకంగా సముద్రం కేసి చూస్తున్నాడు. చాలాసేపు అలా చూశాక కాబోయి, అదిగో చూడు రాకాశ మృగం అన్నాడు. ఎక్కడా? నాకేదీ కనిపించడం లేదే అన్నాడు కాబోయి. ఉత్తుంగుడు చెయ్యెత్తి చూపుతూ, అదిగో నా వేలికి సూటిగా చూడు, రాకాశ మృగం కొండలాగా నెమ్మదిగా కదిలి వస్తుంది అన్నాడు. ఆగు, నిజమే, ఏదో కొండ కనిపిస్తుంది. అది ఎలా కదులుతుంది అన్నాడు కాబోయి. ఇంతకు మున్నెప్పుడైనా అక్కడ కొండను చూశావా? మరి హఠాత్తుగా ఇప్పుడు ఎలా మొలిచింది అని అడిగాడు ఉత్తుంగుడు. అవును, అది కొండ కాదు, కొండలాంటి ప్రాణి ఏదో వస్తుంది. నిజమే అన్నాడు కాబోయి దానికేసి తదేకంగా చూస్తూ. అదే రాకాశ మృగం. అది పడవల వెంట వస్తుంది. దానికి ముందు చూడు, 2 పడవలు వస్తున్నాయి. అంత పెద్ద మృగం ఇక్కడ ఇరుకు మార్గం గుండా లోపలికి రాజాలది కదా అని అడిగాడు ఉత్తుంగుడు. అవును, నిజమే. ఏం జరుగుతుందో చూద్దాం. ఈలోగా రాజుగారు వస్తే మరీ మంచిది అన్నాడు కాబోయి. అదిగో వస్తున్నారు చూడు అన్నాడు ఉత్తుంగుడు. కాబోయి వెనక్కు తిరిగి చూశాడు. సైనికులు కాగడాలు పట్టుకుని వస్తున్నారు. కాగడాల వెలుతుల్లో రాజు, సేనాధిపతి స్పష్టంగా కనిపిస్తున్నారు. కొంతసేపటికి వాళ్ళందరూ ఉత్తుంగుడున్న పెద్ద బండరాయి మీదికి వచ్చి చేరారు. కాగడాల వెలుతుల్లో సముద్రంలో కొంత దూరం వ్యాపించింది. ఆ వెలుగులో 2 పడవలు తీరం కేసి వేగంగా రావడం కనిపించింది. ఒక పడవలో నిలబడిన వ్యక్తి చెయ్యెత్తి అదిలిస్తున్నాడు. పడవ వెనక నల్లటి పెద్ద ఆకారం కదిలి వస్తుంది. అదిగో రాకాశ మృగం అన్నాడు సేనాధిపతి. అవును, నాకు కనిపిస్తుంది అన్నాడు రాజు. కొంతసేపటికి అది మరింత దగ్గరికి రావడంతో దాని రూపం స్పష్టంగా కనిపించసాగింది. అది చేతులెత్తి పడవను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. దాని చేయి తగలడంతో పడవలు అటూ ఇటూ ఊగసాగాయి. పడవలో నిలబడి ఉన్నవాడు ఆ ఊపుకు పడవలోనికి పడిపోయాడు. కాగడాలను రాకాశ మృగం మీదికి వదలండి అని ఆజ్ఞాపించాడు సేనాధిపతి. సైనికులు కాగడాలను విల్లులకు సంధించి మృగం మీదికి బాణాల్లా వదలసాగారు. వాళ్లకు పక్కన్న సైనికులు కాగడాలను ముట్టించి అందిస్తున్నారు. కాగడాలు కొన్ని సముద్రంలో పడ్డాయి, మరికొన్ని పడవల్లో పడ్డాయి. కాగడాల వెలుతురును తట్టుకోలేని రాకాశ మృగం ఒక చేతిని కళ్ళకు అడ్డం పెట్టుకుని 2వ చేత్తో పడవను ఒడిసి పట్టుకుంది. మండుతున్న కాగడాలు 2 దాని శరీరాన్ని తగలడంతో మంటలు లేచాయి. అది చప్పున నీళ్లలోనికి మునిగి మంటలు ఆరాక నీళ్లపైకి మరింత భీకరంగా లేచి పడవలను తల్లకిందులు చేసి నీళ్లపై చెల్లా చెదురుగా తేలుతున్న పూలను అందుకోసాగింది. ఆ పూల కట్టలతో పాటు కొందరు రాజభటులు కూడా దాని గుప్పిట్లో చిక్కి విలవిలా తన్నుకోసాగారు. అది పూలను తీరం నుంచి సైనికులు వదులుతున్న కాగడాలు శరీరానికి తగులుతున్నప్పటికీ అది పూలను సేకరించడంలో లీనమై ఉంది. పూలన్నింటినీ ఏరుకున్నాక అది మెల్లగా వెనుదిరిగింది. అయితే కాగడాలు బాణాల్లా వరుసగా దాని శరీరానికి తగలడంతో దాని తలతో సహా శరీరం అంతా ఒక్కసారిగా బొగ్గుమన్నది. అప్పుడు దాని తల అగ్నిగోళంలా కనిపించింది. అది పెద్దగా మూలుగుతూ నీళ్లలోనికి మునిగిపోయింది. ఆ పైన దాని జాడ తెలియలేదు. ఆ భయానక దృశ్యం అందరితో పాటు చూసిన రాజు, రాకాశ మృగం మరణించి ఉంటుంది, లేకుంటే ఈ పాటికి అది పూల కోసం పైకి వచ్చి ఉండేది. దాని పీడ విరగడైనట్టే అన్నాడు పెద్దగా నిట్టూరుస్తూ. ఆ తర్వాత కొంతసేపటికి సముద్రంలో కొందరు భటులు తీరుకుంటూ రావడం కనిపించింది. వాళ్ళని చూసిన సేనాధిపతి
మీరన్నది నిజమే మహారాజా, రాకాశమృగం చచ్చింది. ఆ భటులు వచ్చాక మిగతా వివరాలు తెలియవచ్చు. కొందరు సైనికులను ఇక్కడ ఉంచి మనం రాజధానికి తిరిగి వెళ్దాం అన్నాడు సేనాధిపతి. నాగసింహుడు ఏమయ్యాడో తెలియడం లేదు అన్నాడు కాబూయి. ఆ సంగతి నేను చూస్తాను మహారాజా. తమరు అనుమతిచ్చారంటే ఈ రాత్రికి నేను ఇక్కడే భటులతో పాటు ఉండి వివరాలు సేకరించుకొని తెల్లవారగానే రాజధానికి వస్తాను. తమ దయ వల్ల నేను వచ్చిన పని సగం పూర్తయింది. మాణిక్యపురికి ఎప్పుడు బయలుదేరాలో ఆ తర్వాత నిర్ణయిద్దాం అన్నాడు ఉత్తుంగుడు వినయంగా. అలాగే అన్నాడు రాజు సంతోషంగా. కొందరు సైనికులను ఉత్తుంగుడికి తోడుగా ఉంచి రాజు, సేనాధిపతి, కాబూయి మిగతా సైనికులతో సహా రాజభవనానికి బయలుదేరారు. ఉత్తుంగుడు 3 భటులు బండలపైన నుంచి కిందకు దిగి మరికొందరు సైనికులతో కలిసి సముద్ర మార్గం ద్వారం దగ్గరికి చేరారు. కాగడాలు పట్టుకుని వాళ్ళు అక్కడ చాలాసేపు నిలబడ్డారు. కానీ సముద్రం నుంచి ఎవరూ రాలేదు. తూర్పు దిక్కున వేగు చుక్క పొడుస్తున్నప్పుడు ఎవరో నీళ్ల నుంచి అతి కష్టం మీద పైకి రావడం కనిపించింది. ఉత్తుంగుడు ఒక గంతున వెళ్ళి వాడికి చెయ్యి అందించి నీళ్ళ నుంచి పైకి లాగి ఆసరాగా నడుము చుట్టూ చేయి వేసి పట్టుకొచ్చి ఓ చోట కూర్చోబెట్టాడు. ఆ భటుడు బాగా అలసిపోయి స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్నాడు. వాడి శరీరంలో వేడి పుట్టించినప్పటికీ పాదాలను అరచేతులు రుద్దసాగాడు ఉత్తుంగుడు. కొంతసేపటికి భటుడు కళ్ళు తెరిచి రాకాశమృగం వచ్చిందా అని అడిగాడు బెరుగుగా చూస్తూ. ఉత్తుంగుడు తల అడ్డంగా ఊపడంతో అవును, ఇక్కడికి ఎలా వస్తుంది? సముద్రంలో మండిపోయింది కదా, దళనాయకుడు కూడా చచ్చాడు. రాకాశమృగాన్ని తీరానికి చేర్చకపోతే మాకు చావు తప్పదని ఆ దుర్మార్గుడు బెదిరిస్తూ వచ్చాడు. ఆఖరికి వాడే చచ్చాడు. తాను రాజునైతే మాకు మంచి మంచి బహుమతులు పదవులు ఇస్తానని ఆశ చూపాడు. అయితే హఠాత్తుగా సముద్రం నుంచి రాకాశమృగం రావడంతో హడలిపోయాం. దళనాయకుడు ఒక పూల కట్టను తీసి దాని ముందుకు విసిరాడు. కానీ ఆ రాకాశమృగం బ్రహ్మాండమైన తన చేతులతో పడవలను పట్టుకోబోయింది. సరిగ్గా ఆ సమయంలో మండుతూ ఉన్న కాగడాలు దాని శరీరాన్ని తాకడంతో నీళ్లలోనికి మునిగిపోయింది. కొంతసేపటికి అది మా పడవల కింద నుంచి లేచి పడవలను తల్లకిందులు చేసి పువ్వులు నేరుకోసాగింది. కానీ తీరం నుంచి వచ్చిన కాగడాలు దాని తలను శరీరాన్ని మళ్ళీ తాకడంతో బగ్గుమని మండి నీళ్లలోనికి మునిగిపోయింది. దిక్కుకొగరుగా పడిపోయిన మిగతా భటులు ఏమయ్యారో తెలియదు. నేను ఇలా ఈదుకుంటూ తీరం చేరాను అన్నాడు. దళనాయకుడు పడవ నుంచి నన్ను తోసేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నువ్వు రావడం వల్ల తెలిసింది అన్నాడు ఉత్తుంగుడు. నిన్ను నీళ్లలోనికి తోసేసి దళనాయకుడు మా దగ్గరికి వచ్చి రాకాశమృగాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని తానే నాగపురికి రాజును కాగలని మాతో చెప్పాడు. ఆ దురాశ అతని ప్రాణం తీసింది అన్నాడు భటుడు. సరే, మనం ఇప్పుడు సేనాధిపతి దగ్గరికి వెళ్ళి జరిగిన సంగతి చెప్పాలి అన్నాడు ఉత్తుంగుడు. అలాగే, నేను మీతో వస్తాను అంటూ లేచి నిలబడ్డాడు భటుడు. అప్పుడే సూర్యోదయం అవుతుంది. వాళ్లకు సముద్ర జలాన్ని ఆనుకొని ఏదో ఒక మనిషి శవం కనిపించింది. వాళ్ళు దగ్గరికి వెళ్ళి చూశారు. ముఖం ఒళ్ళు బాగా కాలిపోయి వికారమైన మనిషి శవం అది. దాన్ని పరిశీలించి చూసిన ఉత్తుంగుడు, ఇది రాకాశమృగం మృతదేహం కావచ్చు. ఇక్కడ 2 భటులు కాపలా ఉండండి, నేను రాజధానికి వెళ్ళి ఈ సంగతి చెప్తాను అని అక్కడి నుంచి బయలుదేరాడు. అతడు రాజధానిలోని సేనాధిపతి ఇల్లు చేరుకుని సేనాధిపతితో పాటు కాబూయి కూడా అక్కడే ఉన్నాడు. అతన్ని చూడగానే భటులు ప్రాణాలతో గట్టు చేరారా? దళనాయకుడు ఏమయ్యాడు అని అడిగాడు సేనాధిపతి. దళనాయకుడు రాలేదు ప్రభు, అసలు ఏం జరిగిందో మీరే స్వయంగా వినండి అంటూ భటుడిని చూపాడు ఉత్తుంగుడు. భటుడి ద్వారా జరిగిన దాన్ని విన్న సేనాధిపతి, దళనాయకుడు నాగసింహుడు జలసమాధి అయి ఉంటాడనడంలో సందేహం ఏమాత్రం లేదు. అయినా అతడి మరణ వార్త రాజుగారికి ఆనందం కలిగిస్తుందని మేము చెప్పలేము. ఎంతైనా అతడు రాజబంధువు కదా అని అక్కడి నుంచి రాజుగారి దగ్గరికి బయలుదేరారు. మిగతా వాళ్ళు ఆయన అనుసరించారు. ఉత్తుంగుడు భటుడు చెప్పిన విషయాలను సేనాధిపతి రాజుకు తెలియచేశాడు. రాజు అంతా విని తలపైకెత్తి ఉత్తుంగుడితో, మాణిక్యపుడితో పాటు మా రాజ్యాన్ని కూడా ఆపద నుంచి రక్షించిన నీ సాహసం మెచ్చదగింది. నీ ధైర్యం యువకులందరికీ ఆదర్శం అవుతుంది. నీకు సమ్మతమైతే మా సైన్యంలో దళనాయకుడి పదవి ఇస్తాం, చేరతావా అని అన్నాడు. అంతలో సేనాధిపతి, చక్కటి ఆలోచన ప్రభు, ఉత్తుంగుడు సైన్యంలో చేరాడంటే ఇంతకాలం సైన్యంలో చేరడానికి విముఖులుగా ఉన్న కొండజాతి యువకులు కూడా చేరే అవకాశం ఉంది అన్నాడు ఉత్సాహంగా. ఉత్తుంగుడు దళనాయకుడు అయ్యాడంటే మాకందరికి కూడా నాయకుడు కాగలడు అన్నాడు కాబూయి ఆనందంగా. ఉత్తుంగుడు కొంతసేపు మౌనంగా ఊరుకొని, మీరు నాపై చూపుతున్న అభిమాని కృతజ్ఞుని. అయితే నేను మాణిక్యపురి నుంచి ఎందుకు బయలుదేరి వచ్చానో మీకందరికీ తెలుసు. నా రాక కోసం నా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. నేను త్వరగా అక్కడికి చేరడానికి అనుమతించండి. మీ అభిమానాన్ని కరుణను ఎన్నటికీ మర్చిపోను మహారాజా అన్నాడు వినయంగా.
రాజు ఉత్తుంగుడి చేతులు పట్టుకుని, శభాష్, నీ మాతృదేశాభిమానం మెచ్చదగింది. నీ ఇష్టానుసారమే వెళ్ళు. అయితే ఈరోజు కాదు, ఒక్కరోజు ఆగావంటే సకల మర్యాదలతో నేను సాగనంపటానికి ఏర్పాట్లు చేస్తాను అన్నాడు రాజు. ఉత్తుంగుడు సరే అన్నట్టు తల ఊపాడు. కాబోయి తమరు అనుమతించారంటే ఉత్తుంగుడిని నేను మా గూడానికి వెంటబెట్టుకుని వెళ్ళి మా వాళ్ళందరికీ చూపిస్తాను అన్నాడు. అలాగే కాబోయి, రేపు ఈ పాటికి మీరిద్దరూ ఇక్కడ ఉండాలి అన్నాడు రాజు. చిత్త మహారాజా అని చెప్పి కాబోయి అక్కడి నుంచి ఉత్తుంగుడిని వెంటబెట్టుకుని గూడానికి బయలుదేరాడు. వాళ్ళు గూడెం చేరగానే వాళ్ళని చూడ్డానికి కాచుకొని ఉన్న స్త్రీ పురుషులు సంతోషంతో చప్పట్లు చరుస్తూ నాట్యం చేశారు. కాబోయి ఉత్తుంగుడి ప్రయాణం గురించి వాళ్లకు చెప్పి అతన్ని ఇంటికి తీసుకువెళ్ళాడు. కాబోయి భార్య ఇద్దరికీ విందు భోజనం ఏర్పాటు చేసింది. ఉత్తుంగుడు ఆ రాత్రి అక్కడే పడుకుని బాగా నిద్రపోయాడు. మర్నాడు తెల్లవారు లేచినప్పుడు అతనికి వాకిట్లో చిత్ర అప్పుడే నాటిన మొక్కకు నీళ్లు పోస్తూ కనిపించింది. ఆ మొక్క తాను ఇచ్చింది అని గ్రహించి ఉత్తుంగుడు చిన్నగా నవ్వుతూ ఆమెను సమీపించాడు. చిత్ర తలపైకెత్తి, నువ్వు మాణిక్యపురికి వెళ్ళక తప్పదన్నమాట అన్నది. అవును, నా కోసం అక్కడ మా వాళ్ళు కాచుకొని ఉంటారు అన్నాడు ఉత్తుంగుడు. తన మాటలకు ఆమెకు ఎంతవరకు అర్థమయ్యాయో అన్న అనుమానంతో. ఇక్కడికి తిరిగి వచ్చి మా సైన్యంలో దళనాయకుడి కావచ్చు కదా అని అడిగింది చిత్ర. ఉత్తుంగుడికి దళనాయకుడు అన్న మాట అర్థమైంది. ఆమె ప్రశ్న ఏమై ఉంటుందో ఊహించి తల అడ్డంగా ఊపాడు. చిత్ర కళ్ళనీళ్లు తుడుచుకుంటూ ఇంటిలోనికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఉత్తుంగుడు అందరికీ చెయ్యెత్తి వీడ్కోలు చెప్పి కాబోయే వెంట రాజధానికి బయలుదేరాడు. రాజభవన్ దగ్గర రాజు ఉత్తుంగుడి రాక కోసం తన పరివారంతో ఎదురు చూస్తున్నాడు. ఉత్తుంగుడు కాబోయికి రాజుకు నమస్కరించాడు. రాజు వాళ్ళని సాదరంగా ఆహ్వానించి కూర్చోమని ఆసనాలను చూపాడు. వాళ్ళు కూర్చున్న తర్వాత సేనాధిపతి దుర్జయుడు లేచి నిలబడి ఉత్తుంగుని సభాసదులకు పరిచయం చేశాడు. సభికులందరూ ఉత్తుంగుని ఆశ్చర్యంగా చూడసాగారు. ఉత్తుంగుడు వినయంగా లేచి నిలబడి సభకు గౌరవ సూచకంగా నమస్కారం చేశాడు. సభికులు కరతాళ ధ్వనులతో సభా ప్రాంగణం మారు మోగిపోయింది. ఆ తర్వాత రాజు లేచి ఉత్తుంగుని సమీపించి, ఉత్తుంగా, నీ సాహసం, మాతృదేశభక్తి బహుదా ప్రశంసనీయం. నిన్ను మనసారా అభినందిస్తున్నాను అంటూ తన కంఠహారాన్ని తీసి అతని మెడలో వేసి ప్రేమతో కౌగలించుకున్నాడు. ఉత్తుంగుడు రాజుకు రాణికి నమస్కరించి యువరాణి మల్లిక దగ్గరికి వెళ్ళగానే ఆమె, రాకాశమృగం నుంచి మా రాజ్యాన్ని కాపాడినందుకు ధన్యవాదాలు అన్నది. ఉత్తుంగుడు చేతులెత్తి నమస్కరించి సేనాపతి దగ్గరికి వచ్చాడు. రాకాశమృగం మృతదేహాన్ని సముద్ర తీరంలోనే భూస్థాపితం చేయించాం. నీకు తోడుగా 2 పడవల్లో మా సైన్యాన్ని మాణిక్యపురి వరకు వస్తారు. వాళ్ళు అక్కడే సముద్ర తీరం చేరారు. అక్కడ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబోయి సముద్ర తీరం వరకు వచ్చి సాగనంపుతాడు. నువ్వు ఇప్పుడే బయలుదేరవచ్చు. మీ రాజుగారికి మా శుభాకాంక్షలు తెలియజేయి అన్నాడు సేనాధిపతి. ఉత్తుంగుడు మరొకసారి సభాసదులందరికీ నమస్కరించి కాబోయి వెంట నడిచాడు. సభికులందరూ గౌరవంగా లేచి నిలబడ్డాడు. కాబోయి ఆప్యాయంగా ఉత్తుంగుడి చేయి పట్టుకుని సముద్రం తీరం కేసి బయలుదేరాడు. వాళ్ళు సముద్ర తీరం చేసేసరికి అక్కడ ఉత్తుంగుడి పడవ పూలతో అందంగా అలంకరించబడి ఉంది. పడవ నిండా ఏవేవో కానుకలు పళ్ళు ఉన్నాయి. కాబోయే కూతురు చిత్ర స్నేహితురాళ్లతో ఎదురొచ్చి చేతిలోని శతాబ్దికా పుష్పాలను చూపుతూ, సముద్రపు అలలు గట్టుకు చేర్చిన ఈ పుష్పాలను అక్కడే సేకరించాము అన్నది నవ్వుతూ. అలాగా, వాటిలో కొన్నింటి నా కానుకగా యువరాణి మల్లికకి ఇవ్వండి అంటూ ఉత్తుంగుడు నవ్వుతూ పడవకేసి నడిచాడు. కాబోయి అతన్ని ఆఖరిసారిగా ఆప్యాయంగా కౌగిలించుకొని పడవలోనికి ఎక్కించాడు. అతడు కూర్చోగానే 2 భటులు పడవ నీళ్లలోనికి తోశారు. అది ముందుకు వెళ్ళగానే 2 పడవల్లో కొందరు భటులు దాని వెంట బయలుదేరారు. సాయంకాలానికి 3 పడవలు మాణిక్యపురి రాజ్య తీరాన్ని సమీపించాయి. వాటిని గమనించిన కాపలా భటులు ఆ సంగతిని సేనాధిపతి గంభీరవర్మకు తెలియజేశారు. ఆ వార్తను కొందరు భటుల ద్వారా రాజుకు పంపి సేనాధిపతి హుటాహుటిన సముద్ర తీరం చేరాడు. ఆయన వచ్చేసరికి ఉత్తుంగుడు పడవ నుంచి దిగి ఎదురు వస్తూ రాకాశమృగం మరణించింది అన్నాడు. నువ్వే దాన్ని హతమార్చావా అని అడిగాడు సేనాధిపతి నమ్మలేనట్టు. లేదు, ఆ సంగతి తర్వాత వివరంగా చెప్తాను. మీరందరూ క్షేమమే కదా? రాజు, యువరాణి, మా చెల్లెలు క్షేమంగా ఉన్నారా అని అడిగాడు ఉత్తుంగుడు. అందరూ క్షేమంగా ఉన్నారు అంటూ సేనాధిపతి మాణిక్యపురికేసి బయలుదేరారు. ఆయన వెంట వెళ్తూ రాకాశమృగం ఎలా మరణించింది వివరంగా చెప్పాడు ఉత్తుంగుడు. మాణిక్యపురి రాజభవనం ముందు రాజా ప్రతాపవర్మ, యువరాణి ప్రియంవద, ఉత్తుంగుడి చెల్లెలు రజని ఉత్తుంగుడికి ఎదురొచ్చారు.
లైరంబి మాత నిన్ను రక్షించుగాక అంటూ రాజు ఉత్తుంగుడి చేయి అందుకొని భవనం లోపలికి నడిచాడు. రాకాశమృగం పీడ ఎలా విరగడైందో నీ నుంచి స్వయంగా వినాలని ఉంది అన్నది యువరాణి ఉత్తుంగుడి వెనుక నడుస్తూ. శంభుణ్ణి రమ్మని కబురు చేశాను, అతడు త్వరలోనే రాగలడు అంటూ రాజు ఉత్తుంగుడి కూర్చోవటానికి ఆసనం చూపి తను కూర్చున్నాడు. మరునాడు రాజగురువు గౌరీనాథుడు వచ్చి ఉత్తుంగుడు చెప్పిందంతా విని రాకాశమృగం మరణంతో శతాబ్దిక పుష్పాలకు కలిగిన శాపం కూడా తొలగిపోయిందనడంలో సందేహం లేదు. ఇకపై ఆ పువ్వులు ఏటా పూయగలవు అన్నాడు. ఇప్పుడు ఈ పూల మొక్కలను మన ఉద్యానవనంలో పెంచవచ్చు కదా అన్నది యువరాణి ఉత్సాహంగా. నిక్షేపంగా అన్నాడు గౌరీనాథుడు మందహాసం చేస్తూ. అలాగే చేయి తల్లి. మరొక్క మాట, విచిత్ర పుష్పాలకు మించిన మరొక విలువైన బహుమతి నీకు ఇవ్వాలనుకుంటున్నాను, తీసుకుంటావా అన్నాడు రాజు. ఏమిటి అన్నట్లు చూసింది ప్రియంవద ఆశ్చర్యంగా. నీకు ఉత్తుంగుడికి వివాహం చేయాలనుకుంటున్నాను. ప్రజల రక్షణ కోసం ప్రాణాలు తెగించి పోరాడిన ఉత్తుంగుడు నీ పాణిగ్రహణం చేయటానికి తగినవాడని భావిస్తున్నాను. నీకు సమ్మతమే కదా అన్నాడు రాజు. ప్రియంవద సిగ్గుతో తల వంచుకొని రజని చేయి పట్టుకుంది. రజని ఆనందంగా నవ్వుతూ ఆమె చేతిని తీసి